నమస్కారం. అపారమైన భక్తి, అలాగే తిరుగులేని శక్తి, ఈ రెండు పదాలు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే ఏకైక పేరు హనుమంతుడు కదా. అయితే ఈరోజు మనం ఈ ప్రత్యేకమైన విశ్లేషణలో మూల గ్రంథాల ఆధారంగా ఆ మహావీరుని జననం, ఆయన జీవితంలోని కొన్ని అద్భుతమైన ఘట్టాలను చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. అసలు కైలాసం నుండి మొదలై అచంచలమైన భక్తికి ఆయన ఎలా ఏకైక ప్రతీకగా మారాడో ఈ ప్రయాణంలో మనం చూద్దాం. ఈ విశ్లేషణను మనం 5 ప్రధాన భాగాలుగా చూద్దాం. అవేంటంటే దివ్యావతారం, బాల్యం మరియు శాపం, శ్రీరామదర్శనం, లంకా సంగ్రామం మరియు చివరగా ఆయన అసమాన భక్తితత్వం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వెళ్దాం. అదే దివ్యావతారం, అంటే కైలాసంలో జరిగిన ఒక మహాసంకల్పం గురించి. అసలీ కథ భూమి మీద కాకుండా కైలాసంలో మొదలవుతుంది. తన స్వామి అయిన శ్రీరామునికి సేవ చేయటానికి పరమశివుడే స్వయంగా ఒక మహాసంకల్పం తీసుకున్నాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, పుంజిక స్థల అనే అప్సర ఒక శాపం కారణంగా వానరకాంత అయిన అంజనాదేవిగా జన్మించింది. అప్పుడు పరమశివుడు తన దివ్య తేజస్సును పంపగా వాయుదేవుడు దాన్ని అత్యంత జాగ్రత్తగా అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. అలా సాక్షాత్తు ఆ శివుని అంశంతో, వాయుదేవుని అనుగ్రహంతో ఆ మహావీరుడు భూమిపై అవతరించాడు. ఇక అక్కడి నుండి మన రెండవ విభాగానికి వస్తే అదే బాల్యం మరియు శాపం. ఇక్కడ మనం చూడబోయేది ఒక అనంతమైన ఉప్పెనలాంటి శక్తి గురించి. ఇక్కడ జరిగిన సంఘటనలు నిజంగా అద్భుతం. ఒక్కసారి ఊహించండి. ఆకలితో ఉన్న ఒక పసిబాలుడు ఆకాశంలో ఎర్రగా మెరిసిపోతున్న ఉదయ సూర్యుణ్ణి చూశాడు. చూసి అదొక మధురమైన పండు అని భ్రమపడి పట్టుకోవడానికి ఏకంగా అంతరిక్షంలోకే దూకేశాడు. ఆ పసివాడి వేగానికి సూర్యుణ్ణి మింగడానికి వచ్చిన రాహువు సైతం వణికిపోయాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఇంద్రుడు రంగంలోకి దిగి తన వజ్రాయుధంతో ఆ బాలుడిపై దాడి చేయక తప్పలేదు. దాంతో స్పృహ తప్పి పడిపోయిన ఆ చిన్నారిని చూసి వాయుదేవుడు ఎంతగా ఆగ్రహించాడంటే ఏకంగా సృష్టిలోని గాలిని మొత్తం స్తంభింపజేశాడు. సృష్టి మొత్తం అలా ఒక్కసారిగా ఆగిపోయిన అపూర్వ సందర్భమది. అయితే రోజులు గడిచే కొద్దీ ఆ బాలుడి అల్లరి ఆశ్రమాల్లో మరీ శృతి మించసాగింది. దానితో మహర్షులు ఒక శాపమిచ్చారు. అదేంటంటే, ఎవరైనా నీ బలాన్ని గుర్తుచేసేవరకు ఆ అనంతమైన శక్తిని నువ్వు పూర్తిగా మర్చిపోతావో అని. బహుశా ఆ శాపం అప్పట్లో ఒక శిక్షలా అనిపించినా అసలు విషయమేంటంటే, ఈ శాపమే భవిష్యత్తులో ఆయన అపారమైన వినయానికి ఒక అత్యంత బలమైన పునాది వేసింది. ఇప్పుడిక్కడ మనకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. అంతటి అపారమైన, అనంతమైన శక్తి తనలో దాగి ఉన్న ఒక వ్యక్తి తను ఎంతగానో ఎదురుచూస్తున్న తన భవిష్యత్ స్వామికి తనను తాను మొదటిసారి ఎలా పరిచయం చేసుకుంటాడు? తన బలాన్ని ప్రదర్శిస్తాడా? లేదు. ఇక్కడే ఈ కథలో అత్యంత అద్భుతమైన ఘట్టం మొదలవుతుంది. మరి ఆ ఘట్టమేంటో మన 3వ విభాగంలో చూద్దాం. అదే శ్రీరామదర్శనం. ఇక్కడ మనం బలం కంటే బుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోబోతున్నాం. ఇక్కడొక అద్భుతమైన వైరుధ్యం కనిపిస్తోంది. వానరరాజైన సుగ్రీవుని తరపున వచ్చిన హనుమంతుడు తన అపారమైన శారీరక బలాన్ని ఒక సామాన్య బ్రాహ్మణుడి వేషం వెనుక పూర్తిగా దాచేశాడు. ఒక సాధారణ బ్రాహ్మణుడిలా ఎంతో వినయంగా రావడమే కాకుండా రామునితో మాట్లాడిన తీరుంది చూడండి, అద్భుతం. ఒక్కటంటే ఒక్క వ్యాకరణ దోషం కూడా లేకుండా పరిపూర్ణమైన వేదవాక్కులతో సంభాషించాడు. ఆ వాక్చాతుర్యాన్ని, ఆ అపారమైన మేధస్సును చూసి శ్రీరాముడు తక్షణమే మంత్రముగ్ధుడయ్యాడు. అంటే భౌతిక బలం కంటే ముందుగా ఆ దైవాన్ని ఆకర్షించింది ఆయన మేధస్సే అన్నమాట. ఇదే క్రమంలో మనం మన 4వ విభాగానికి వెళ్దాం. అదే లంకా సంగ్రామం, భక్తికి అసలైన యుద్ధభూమి. మూల గ్రంథము ఇక్కడ 2 చాలా భిన్నమైన పార్శ్వాలను మన ముందు ఉంచుతుంది. ఒకవైపు చూస్తేనేమో రావణుని సైన్యాన్ని తుత్తునియలు చేస్తూ రాక్షసులను సంహరించే ఒక భయంకరమైన విధ్వంసక శక్తి. ఇంకోవైపు చూస్తే మూర్ఛపోయిన లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటం కోసం ఏకంగా సంజీవని పర్వతాన్నే అత్యంత జాగ్రత్తగా, సున్నితంగా తీసుకొచ్చిన మృదువైన భక్తి. ఈ రెండిటి మధ్య ఉన్న వైరుధ్యం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది కదూ. అంతేకాదు, కేవలం లంకాయుద్ధమే కాదు, బహుశా చాలామందికి పెద్దగా తెలియని మరొక అద్భుతమైన ఘట్టం కూడా ఇందులో ఉంది. రామలక్ష్మణులను కాపాడటం కోసం ఆయన ఏకంగా పాతాళ లోకానికి వెళ్లాడు. అక్కడ అహిరావణుడితో, అలాగే మకరాధ్వజుడితో చేసిన యుద్ధం చాలా భీకరమైనది. తన స్వామిని కాపాడుకోవడానికి అవసరమైతే ఆయన ఏ లోకానికైనా వెళ్లి పోరాడగలడని ఇది నిరూపిస్తోంది. ఇక మన చివరి మరియు 5వ విభాగం,
అసమాన భక్తి తత్వం అంటే దైవం ముందు సంపూర్ణ శరణాగతి. ఇక్కడ ఈ అద్భుతమైన వృత్తాంతం వినండి. శ్రీరాముని పట్ల ఆయన సేవ ఎంత అచంచలమైందంటే, ఒకసారి సీతామాత ఆయనకు స్వయంగా భోజనం వడ్డించినప్పుడు ఆయన ఓం నమఃశివాయ అని స్మరిస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించారట. ఆయన ఒక శివావతారం కదా, ఆ మూలాలకున్న అనుబంధాన్ని, దైవానికి ఆయనకున్న అంకిత భావాన్ని ఈ గ్రంథం ఎంత అద్భుతంగా ప్రస్తావించిందో గమనించండి. అసలాయన ప్రతి శ్వాస ఆ దైవం కోసమే అని ఇది రుజువు చేస్తుంది. అలాగే అవే మూలాల ఆధారంగా మనకు మరొక అద్భుతమైన ఘట్టం కూడా కనిపిస్తుంది. సాక్షాత్తు ఆ దైవవాహనమైన గరుత్మంతునికి తన వేగం పట్ల ఒక అపారమైన గర్వముండేది. దాన్ని అణచడానికి ఆ దైవ సూచన మేరకే హనుమంతుడు సహాయపడతాడు. కేవలం తన నిస్వార్థమైన భక్తితో, ఎలాంటి ఆర్భాటం లేని తన వినయంతో ఆ గరుత్మంతుని అహంకారాన్ని పూర్తిగా పటాపంచలు చేస్తాడు. ఈ మొత్తం ప్రయాణం మనకు నేర్పే అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నిజమైన శక్తి అంటే కేవలం బలాన్ని ఎదుటివారు ముందు ప్రదర్శించడం కాదు. ఆ అపారమైన బలాన్ని ఒక ఉన్నతమైన కార్యానికి, ఒక సేవకు సంపూర్ణమైన వినయంతో అంకితం చేయడంలోనే అసలైన పరాక్రమం దాగుంది. బలానికి వినయం తోడైతేనే దానికి సార్థకత అని ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది. చివరగా ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్నను పరిశీలిద్దాం. పరిపూర్ణమైన వినయంతో జతకలిసిన ఆ నిజమైన శక్తికి అసలైన అర్థమేమిటి? అసలా శక్తి మనల్ని మన జీవిత లక్ష్యాలకు ఎలా దగ్గర చేస్తుంది? అపారమైన సామర్థ్యానికి సంపూర్ణమైన వినయం తోడైతే మనం సాధించే విజయాలు ఎంత గొప్పగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఈ మూల గ్రంథాల ఆధారంగా మనం చూసిన ఈ విశ్లేషణ మనందరికీ కొన్ని కొత్త విషయాలను, ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. కామెంట్ చేయండి. జై శ్రీరామ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ చెయ్యండి. మరిన్ని భక్తి వీడియోల కోసం దేవలోక్ తెలుగు ఫ్యామిలీలో భాగమవ్వండి.